गुरुजी, देवजी, दत्तजी, अलगजी, स्वामीजी, ओम नमो गुरुजी, ओम नमो नारायण। నా అడ్రస్ ఏకేశ్వర ఉపాసకులు మహంత్ ఇంద్రగిరి మహారాజ్, బ్రహ్మ విద్యా ఆశ్రమం, చానాద్ వాణిపాలెం, డోర్ నంబర్ 5-52, వేపగుంట పోస్ట్, విశాఖపట్నం 47. కృష్ణార్పణం. యజ్ఞవల్క్యములే దేవతలు. యజ్ఞవల్క్యములే దేవతలు అనే పదం కొంచెం శ్రద్ధగా వినాల్సిన సబ్జెక్టే. ప్రకృతిలో జడ, స్థావర, జంగమములు అనేది 3 అందరూ చెప్పేవి. జడములు, స్థావరములు, జంగములు అని. జడములలో జీవత్వం లేక మనసు ఎక్కడిది? జడములో జీవం ఉండదు, మరి మనసు ఎక్కడి నుంచి వస్తుంది? స్థావరములలో జీవమే కానీ మనసు లేదు, స్థావరాల్లో మనసు లేదు. జంగములు జీవ మనసులలో చరించగలుగును. జంగములు ఏం చేస్తే జీవ మనసులలో జీవ మనసులు లేక చరించే జడములు విశ్వంలో పెట్టుగలవు. జంగమములు అంటే ప్రాణులు జీవ మనసులో ఉంటారు కనుక చెరుస్తాయి, అటు ఇటు లేకపోతే మాట్లాడతాయి. అన్ని అందరూ కాదు, మనుషులు మాత్రం. అలాగే జీవ మనసులు లేక జీవము లేదు, మనసు లేదు, చెరుస్తాయి. జడములు ఒక్క విశ్వములో పెక్కుగలవు. విశ్వంలో మనుషుల జనాభా ఎంతో, అంతమంది అన్ని ఉన్నాయి. చెరించే జడములు చెరిస్తే తిరుగుతూ అలాగే తంటే అని రకరకాలుగా మనం తెలుసుకున్న వాటి గురించి. వీటిని యజ్ఞవల్క్యములని దేవతలని ఊరువురు. యజ్ఞవల్క్యములు ఇది కొత్త సబ్జెక్టు. యజ్ఞవల్క్యములు లేకపోతే దేవతలు అంటారు. యజ్ఞ రూపమైన తపస్సులు వీళ్ళు ఎలా తయారయ్యారంటే యజ్ఞరూపమైన తపస్సుతే దేవతలు అయ్యారు. వాళ్ళు మొట్టమొదటిలో అలాగే తపస్సు చేసే గొప్ప వాళ్ళు అయ్యారు. దేవతలే ప్రకృతి యందు దేవుని సేవకులు. దేవుని యొక్క సేవకులు ఎవరంటే దేవతలు. అన్యూ ముయ్యదండులని లోతు తెలిసిన వారందరూ గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, అసలు యజ్ఞవల్క్యములని తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్తారు 3 రకాలని. ఒకటి జడరూపమైన పంచభూతములు చెరించుతున్నవి. జడములు పంచభూతాలు, జడాలు, భూమి, నీరు, అగ్ని. అయితే అవి చెరించుతున్నది. అగ్ని మనిషిలో ఉంది, నీరు ఉంది. ఇవన్నీ కూడా లోన 10 రకాలుగా విభజిస్తబడతా ఉంటాయి. జడరూపమైన పంచభూతములు చెరించుతున్నవి. అవి అదృశ్య రూపంలో అతిగా తెలుసున్నవి. అవి విశ్వంలో ఉత్పత్తి చేస్తున్నవి, ఉత్పత్తి కూడా చేస్తున్నాయి. రెండవ నవగ్రహములు జడములే, అవి జడాలే. అవి చరిస్తూ ప్రకృతిలో ప్రభావం చూపుతున్నవి. నవగ్రహాలు మనుషుల మీద, వీటి మీద, జంతువుల మీద, ఆయా నక్షత్రంలో పుట్టిన దాన్ని బట్టి అవి ప్రభావం చూపుతున్నాయి. మూడవ నక్షత్రములు జడములే, నక్షత్రాలు జడాలే. అవి పరమాత్మ వల్ల ప్రజ్వలించుకునే ఉన్నవి. సపోజ్ సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు మండుతూ ఉన్నాడు, ఎప్పుడు ఒకే రకంగా మండుతూ ఉంటే మరి ఆ మండే ఇది కొంతకాలానికి అయిపోవాలిగా. కానీ అదే గాలి వల్ల మండుతుంటే ఆ గాలిలో మళ్ళీ మండే శక్తిగా మారుతున్నాయి. ఎలాగంటే మనం భూమి మీద
పక్షులు, జంతువులు, మనుషులు వీరందరూ కూడా విడిచే గాలి పోతే చనిపోయినప్పుడు భూమిలో కలిసిపోయే ఇవి అవన్నీ కూడా గాలులు చెడిపోయి ఉంటాయి. కానీ దాన్ని మళ్ళీ మంచిగా ఎవరు మారుతున్నారు? ప్రకృతి భగవంతుడే మారుతున్నాడు. వీటిని దేవతలందరూ ఎన్ని యజ్ఞవైద్యాలనే దేవతలు అంటారు. ఆ దేవతలు ఏం చేశారంటే గతంలో తపస్సు చేసి, ఏ రకమైన తపస్సు? యజ్ఞరూపమైన తపస్సు. ఆ తపస్సు చేసి దేవతలు అయ్యారు. వేటిని పూజించిన వాటిలో చేరుదురు జనులు. మనుషులు ఏ రకంగా ఎవరినైతే పూజిస్తారో వారిలో చేరతారు. వీటికేటికి మోక్షం ఇచ్చే శక్తి లేదు. దేవతలకు ఎవరికి కూడా మోక్షం ఇచ్చే శక్తి లేదు. భగవంతుని చేరాలంటే భక్తి, ధ్యాన, కర్మ, జ్ఞాన మార్గములు 4. అయితే భక్తి అనేది, ధ్యానం అనేది రెండు కర్మలు, రెండిట్లోనూ కర్మ మార్గంలోనూ జ్ఞాన మార్గంలో కూడా కలిసి ఉండటంలో ఆ రెండింటిని ప్రబోధించి ఉండలేదు. 4 మార్గాల్లో భక్తి అనేది ఇమిడి ఉన్నది. పంచభూతాలలో ఒకదాని శక్తి వేరొక దానిలో ఉండట్టు. పంచభూతాల్లో కూడా ఒకదాని శక్తి అన్నిట్లోనూ, తక్కిన 4 ఉంటుంది. ప్రతి శక్తి కూడా. మంచి తల గజము తలగా మార్పు చెందిన గాని కానరాలేదు గణేశునకు. భగవంతుడు కనపడలా. ఏది నలుగు పెట్టి జీవం పోసిన పార్వతీదేవి గణేశుడికి ఆయన ఎదురుగుండా వచ్చిన మనిషి భగవంతుడనే జ్ఞానం కలగల. ఆ తల గణేష్ తలగా మారితే గాని అప్పుడు భగవంతుడు కనపడలా. మోక్ష బాట నడులకు చూపినది గణేశుడే. అందుకే ఆది దైవమయ్యాడు గణేశుడు. మొట్టమొదటి దేవుడు అంటారు ఆయన్ని. మరి అంతకు ముందు శివుడు ఉన్నాడు కదా, భగవంతుడు ఉన్నాడు. కానీ ఆది దేవుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే మన అందరికీ మోక్ష బాట చూపుతున్నాడు అటువంటి వాడు. ప్రణవ శబ్దము వెలువరించేది ఆకాశమే. కళ్ళకు గోచరించి ఆకాశమే అంతు చెయ్య ఎవరికి కూడా అదిగో ఆకాశం కనబడుతుంది అంటారు. కానీ ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎక్కడో భూమి మీద వాలినట్టు ఉంటే అలా చూస్తూ ఉంటే ఎక్కడ గోచరించదు. ప్రణవం అనేది నోటితో చెప్పినది కాదు, అది శ్వాసపై జోడించగలిగేది. మీకు ప్రణవం అనేది నోటితో చెప్పకూడదు. ఒకవేళ చెప్పాలంటే ఆ అని చెప్పాలి, కానీ ప్రణవంని నోటితో ఉచ్చరించగలది. అది గాలితో శ్వాసపై జోడించవలసినది అది. అందుకే గాలి పీల్చే తొండము పెద్దదై ఉన్నది. గణేశుడికి మనకి ఆకారమే అది. పైగా చూపించాడు అన్ని. తొండం పెద్దదైంది, గాలి పీల్చే తొండం పెద్దదయ్యింది. నోరు కప్పబడి ఉంది, నోటిని ఆ తొండం కప్పబడి ఉంది. అంటే మనం ఏం చేయాలి? నోరు మూసుకుని ఎక్కువగా మాట్లాడుతూ నీకు మౌనంగా ఉండు అని తెలియపరుస్తుంది. ప్రకృతిని చూసే కళ్ళు చిన్నగా ఉన్నది గణేశునికి. గణేశుడికి కళ్ళు చిన్నవి. ప్రకృతిని చిన్నగా చూడు, పెద్దగా చూడకు, చిన్న కళ్ళతో చూసి ఏంటి నీకు శ్వాస మీద ప్రణవాన్ని జోడించు అని చెప్పటానికే తొండం పెద్దది, గాలి పీల్చేది. మౌనంగా ఉండమని నోరుని మూసుకొని ఉన్నది. తొండం ఏం చేసింది? నోరుని మూసుకొని ఉంది. కానవచ్చినది శాశ్వతము కాదని తెలుపుతున్నది శ్రోత్రములు. చెవులు ఎప్పుడు ఆడుతూ ఉంటాయి. ఇవి కాదు, కనపడేవి శాస్త్రం కాదు అని చెవులు పెద్దగా ఉంటాయి. ప్రకృతి అన్న పార్వతీదేశము. ప్రకృతి అంటే ఎవరో? పార్వతీదేవి. పార్వతీదేవను రాధాదేవను ఎవరైనా ఒకటే. అది ప్రకృతి. భౌతిక కాయమేర్పడినది పంచభూతములతో. ఈ శరీరం ఏర్పడింది ఎవరికి? పంచభూతాలతో. ప్రాణమొక శక్తి గలవాడు పరమేశుడే.
పెట్టిన మట్టితో బొమ్మ చేసిన పార్వతి, ప్రకృతికి నలుగు పెట్టిన పరమేశుడే కానవచ్చును. మీకు ప్రకృతి తీర్థయాత్రలు ఎందుకు చేస్తారంటే ప్రకృతికి నలుగు పెట్టడం అన్నమాట. ప్రకృతి అంటే ఏంటి అనేది అర్థం ఒకటాకి. అందుకే జనులు కొందరు తీర్థయాత్రలు చేతురు. నలుగునట్టు జ్ఞానమనే గజతం అమర్చని ఈశుడు. భగవంతుడు జ్ఞానం అనే తలని పెట్టాడు. తీర్థయాత్రలు చేయి కొందరు సూక్ష్మమేమియో ఎరుగరు. తీర్థయాత్ర లేదు, అక్కడ అది బాగుంది, ఇక్కడ ఇది బాగుందని ప్రకృతిని చూసి ఆనందిస్తారు. కానీ దాని యొక్క తీర్థయాత్రలు చేసే ఫలితం ఏంటి? చేస్తే దానివల్ల నలుగు పెట్టినట్టుగా ఉండాలి. ప్రకృతికి ఆ నలుగు అంటే మంచి చెడు అని అర్థం అవ్వాలి. జ్ఞానం కలిగిన గణేశుడేమో మాతపితల చెంతను ఉండగా భగవంతుడు దగ్గరే ఉన్నాడు గణేశుడు. మనం మాత్రం తీర్థయాత్ర అటు ఇటు తిరుగుతాం. భగవంతుడు ఎక్కడ లేడు. దేవుని వదిలి ప్రకృతి శోభను చూపించేందుకు 3 జన్మలు. ఈ 3 ఏం చేస్తారంటే ప్రకృతి శోభను చూస్తాడు కానీ భగవంతుని చూడరు. ఈశ్వరుని చోటు ఒకటి ఉన్నది, అది పిశాచము. భగవంతుడు లేని చోటు ఒకటి ఉంది, పిశాచం. జీవము లేని పిశాచానికి మనస్సు ఒకటి ఉన్నది. మనలోని మనసు కూడా ఒక పిశాచమై ఉన్నది. జీవకాలము నడుమ పోయిన పిశాచమై కూర్చున్నది. ఏంటంటే జీవకాలంలో సకంలో కానీ చనిపోతే కొంతకాలం పోయింది, ఇంకా కొంతకాలం మిగిలి ఉండగా మంచిగా కానీ చనిపోతే అది పిశాచం అయిపోద్ది. కర్మకారణ పిశాచాన్ని తొలగించలేడు దేవుడైనా. ఈ పిశాచాన్ని కర్మ, అది ఎంతకాలం వరకు పిశాచంగా ఉండాలో అంతకాలానికి భగవంతుడు కూడా ఏం చేయలేడు. కర్మ పూర్తయిన పిమ్మట మరుజన్మ ఎత్తున పిశాచం. పిశాచం చేత ఇంకో జన్మ ఎత్తుంది. అది పూర్తి అయితే ఎంతకాలం దెయ్యంగా ఉండాలో అంతకాలం ఉండి తర్వాత మళ్ళీ జన్మ ఎత్తుంది. దేవతలు పయనించి చోటగా తిరుగురాదు మనసు కూడా. అలాగే దేవతలు కానీ ఎవరు ఈ ఆత్మ ఎక్కడ తిరిగినా ఎక్కడికైతే తిరగదు మనసు కూడా అక్కడ తిరగదు. గాలి కంటే వేగమైన ఒక మనసేసుమా, గాలి కంటే కూడా బాగా తేజస్సుగా స్పీడ్గా తిరగగలిగేది మనసే. దేవునిలో ఉంటే ద్వైతం ఏర్పడు. దేవునిలో ఉండటం అనేది ద్వైతం, దేవునిగా ఉండటం అద్వైతం. అది అచలం. అచలం అంటే చలనము లేదు అని. సాకార రూపము కొలవరాదని గురువులను చేయించి పూజించుడు అచలులు. అచలులు భగవంతుని పూజించరు, గురువుని పూజించాలి అంటారు. ఖండార్థ ధరువులు కొన్ని నేర్చి సాధనంటే ఎరుగరు. ఖండార్థ ఏ ప్రశ్న అడిగినా దాంట్లో సమాధానం ఖండార్థ ధరులతో చెప్తారు. కానీ అసలు సాధన అంటే ఏంటి, రోజు చేయాల్సిన సాధన ఏంటి అది తెలియదు. సాధన ఎరుగని అచలులు గురువులను పిలుచుకుందరు. వాళ్ళకి ఆ సాధనే తెలీదు. మా గురువు గారండి ఆ మంత్రం నేర్పాడండి నాకు అంటారు. తుల్యము వరకెదగనోడు మోక్షగా కానీ ఎలా కాగలడు? నీకు అసలు తుల్య స్థితికి చేరాలి కదా. తుల్య స్థితికే చేరలేనివాడు మోక్షగానికి ఎలా అవుతాడు? నాద ప్రణవంలో సాధన చేయి మార్గం. నీకు సాధన చేయటానికి ప్రణవోపాసన నాదోపాసనే. ప్రేమైన ప్రణవమే తురియము. నీకు తురియ స్థితికి చేరవలసింది ఏంటి అంటే ఈ సుశుద్ధిలో కూడా మనం భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటాం. అదే తురియం. సాధన పనులకు ప్రణవము నీవే, సరిలేని వారకు ప్రళయము నీవే. సాధన చేస్తే ఉండేవాడికి అన్ని కాచుకునేది భగవంతుడు ఆయన దారి చూస్తూ ఉంటాడు. కానీ సరిలేని వారికి ప్రళయం చేసేది కూడా భగవంతుడే. శ్రవణ కోసలు నాగము నీవే. శ్రవణం అంతర్ముఖులకు ఆత్మయు నీవే. అంతర్ముఖులకు బహిర్ముఖులకు ప్రతిదీ నీవే. ప్రతిదీ ప్రాణి అనే కాదు,
ప్రతిది ఏం కనపడుతున్నా అది అందులో భగవంతుడు ఉన్నాడు. దేవుడు గుడికే పరిమితమైతే దేశాన్ని వేయలేదు ఎవరు? దేవుడు బహిర్ముఖుడే అయితే అంతరమున ఉన్న నేనున్నానని ఘోషించేది ఎవరు? అది ఓం నమో నారాయణ.